సన్నదా టీవీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శనలతో కలెక్టర్ ముట్టడికి కదం తొక్కిన విద్యార్థులు ప్రభుత్వాలు మారినా ఉపకార వేతనాలు తీరవా రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలి తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి ఫీజులు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు దద్దరిల్లిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ముట్టడితో దిగొచ్చిన జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా ప్రత్యేక అధికారి కేశూరామ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి 3,000 కోట్ల అవసరం అవుతాయి కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకొని ఉన్నాయి 2019-20 800 కోట్లు 2020-21 2,356 కోట్లు 2021-22 21,043 కోట్లు 2,100.43 కోట్లు 2022-23 2,954.14 కోట్లు మొత్తం 8,214.57 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ₹1 కూడా నిధులు విడుదల చేయడం లేదు ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రుల సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చామని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వాటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కానీ ఆయా మార్గదర్శకాలు ప్రభుత్వమే అమలు చేయడం లేదు అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే విద్యార్థుల నుండి దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం పరిశీలన చేయాలి పరిశీలనలో అర్హులు అని తేలితే ముందే 25% చెల్లించాలి అకాడమిక్ ఇయర్ మధ్యలో 50% మిగిలిన ఫీజులు సంవత్సరం చివర్లో చెల్లించాలి కానీ ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు విద్యార్థి దరఖాస్తు చేసుకుని తన కోర్సు ముగిసే వరకు కూడా ఫీజులు విడుదల చేయడం లేదు ఫలితంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివే పరిస్థితి లేకుండా పోతోంది రాష్ట్రం జిల్లాలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఎక్కువ ఫీజులు బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది డబ్బులు చెల్లించలేని విద్యార్థులు సర్టిఫికెట్స్ కళాశాలలో వదిలేసి చదువులకు స్వస్తి చెప్పి ప్రైవేటు ఉద్యోగాల వైపు వెళ్తున్నారు అందుకే తక్షణమే ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు అరుణ్ వంశీ మనోజ్ సహాయ కార్యదర్శులు కిరణ్ అవినాష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు శ్యామరావు ఎస్ఎఫ్ఐ నాయకులు సుబ్బు బాలు అజయ్ శ్రీనివాస్ తేజ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదములతో రాథోడ్ సంతోష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి 9618604620 దుస్థితి మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలు నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దఫాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డి ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మెమోలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం.